హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను న్యాచురల్గా హెయిర్ కలర్ని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దానండి. ముందుగా ఒక గ్లాసు రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను. ఆ రేషన్ బియ్యాన్ని ఒక మూకుట్లో వేసుకొని ఈ విధంగా పొయ్యి మీద పెట్టుకొని మొత్తం మాడేంతగా అంటే మొత్తం నల్లగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇది మొత్తం బ్లాక్ కలర్ వచ్చేదాకా కూడా వేయించుకుంటూనే ఉండాలి. ఇప్పుడు బ్లాక్గా మారిపోయింది. ఈ విధంగా బ్లాక్గా అయిన తర్వాత వీటిని దించేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోతుంది మిశ్రమం అన్నది. ఇప్పుడు దీన్ని ఒక పలచని క్లాత్ తీసుకొని దాంట్లో వడగొట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా మిశ్రమాన్ని అంతా తీసుకొని వడకట్టుకోవాలి. ఒకవేళ మనకు జారనట్టయితే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అయినట్టయితే, బాగా లూజ్గా కాకుండా కొంచెం మామూలుగా కిందికి జారేటట్టుగా వేసుకోవాలి వాటర్ అన్నది. ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత దీన్ని ఒక 2 గంటల పాటు ఎండలో ఉంచుకోవాలి. ఇలా ఎండలో ఉంచుకోవడం వల్ల కొద్దిగా గట్టిపడుతుంది. లోపల మనకు కలర్ వేసుకునేలాగా ఉంటుంది. ఒకవేళ మనం ఎప్పుడన్నా కలర్ వేసుకోవాలనుకుంటే గట్టిపడ్డా కానీ కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. ఇప్పుడు ఈ కలర్ని మనం జుట్టుకు వేసుకుంటే నల్లగా అవుతుంది. ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఈ కలర్ని అయితే నేను ఇప్పుడు ఈ విధంగా వేస్తున్నాను. ఇలా మనం తయారు చేసుకున్న కలర్ వేసుకోవడం వల్ల ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉంటుంది కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సేమ్ మనం షాప్లో కొనుక్కొచ్చిన దానిలాగానే ఉంటుంది మొత్తం. చెవును పట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.